అందరు ఎట్లున్నారు? మంచిగుర్రా? నేనైతే జబర్దస్త్‌గా ఉన్నా. మీరు గూడా మంచిగున్నారనే అనుకుంటున్నా. గియాల మంచి ముచ్చట తీసుకొచ్చిన. మరి చాన్ రోజుల తర్వాత మళ్ళా మీ తానికొచ్చిన మీ శివంగిని. మరి ఇయాల ముచ్చటైతే మంచి ముచ్చట చెప్పుకుందామా? ఇయాల ఏందనుకుంటుర్రా? ఇయాలనే గాదురా గిప్పుడైతే ఒక 20 రోజుల సందైతే ఒక ముచ్చటైతే మొత్తం తెలంగాణ రాష్ట్రాన్నే గాదు, మొత్తం యావత్ ప్రపంచాన్ని కూడా మొత్తం ఒక అల్లకల్లోలం చేసి ఆగమాగం చేస్తుంది. అంతేగాకుండా మరి గీ ముచ్చట మీదనైతే జనాలైతే పిచ్చోళ్ళు గూడా అయితుర్రు. ఎందుకంటుర్రా? మరి ఒక ముచ్చట మనం నిజంగా ఇయాలనైతే మొదటి నుంచి చివరి దాకా ఏం జరిగిందనేదైతే మాట్లాడుకోవాలి. గీ ఫోటో ఎందుకు పెట్టింది ఎనకాల అనుకుంటున్నావా? అనుకుంటుర్రా మీరైతే? ఎందుకు పెట్టినా అంటే గియాల గడ కమాండ్ కంట్రోల్ సెంటర్ అని ఉంది. బీఆర్ఎస్ భవన్ పక్కన పోలీసోళ్ళది మొత్తం గూడా. మరి గా కమాండ్ కంట్రోల్ సెంటర్‌ల ఇగో రేవంత్ రెడ్డి తోటైతే సినిమా వాళ్ళందరూ గూడా గడ మీటింగ్ పెట్టిర్రు ఇయాల. సినిమా డైరెక్టర్లు, హీరోలు, ప్రొడ్యూసర్లు గీళ్ళందరూ వచ్చిరాడికి. ఎందుకొచ్చిరనుకుంటుర్రా? మొత్తం దాదాపు ఒక 40 మంది దాకా వచ్చిర్రు. ఎప్పుడు లేనిది 40 మంది గాడికెందుకు వచ్చిరనుకుంటుర్రా? అవును. మరి గదే ముచ్చట మీకు చెప్పబోతున్నా. ఎందుకంటే గాయల్ల 4వ తారీఖు నాడు మరి అల్లు అర్జున్ సినిమా తగ్గేదే లేదు. 'పుష్ప 2' సినిమా బెనిఫిట్ షో అయితే రిలీజ్ అయిందిగా. మరి గా ముచ్చట అందరికీ తెలిసిందే. గా సినిమాకైతే పోయినప్పుడు మరి అల్లు అర్జున్ రావడంతోటే వేల మంది ఫ్యాన్స్ వచ్చిర్రు. మరి గాడనైతే ఒక రేవతి అనే మహిళ కూడా చచ్చిపోయింది అని చెప్పి అందరికీ తెలిసిందే. గామె చచ్చిపోయిన ముచ్చట గియాల గీడి దాకా ఇగో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ల సమావేశాల దాకా వచ్చింది. అంటే గా ముచ్చట గీడికెందుకు వచ్చింది అనుకుంటుర్రా? ఎందుకు వచ్చిందో కూడా చెప్తా చూడుర్రి. షార్ట్‌కట్‌లో చెప్తా. మరి మిమ్మల్ని ఇబ్బంది పెట్ట నేను ఇబ్బంది పడను. ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే కూడా ఆయనలో హీరో రావడం బట్టే, అంతమంది జనాలు రావడం బట్టే ఆ తొక్కిసలాటలో ఆ మహిళ చచ్చిపోయింది. ఆమె కొడుకు కూడా శ్రీతేజ్ కూడా ఇప్పుడు ప్రాణాలతోటి పోరాడుతుండు హాస్పిటల్‌లో అని చెప్పేసి అయ్యింది. అయినంక ఏమైంది? తెల్లారే హీరో అల్లు అర్జును ఆడికి పోయి నేను పలకరించొస్తా, పరామర్శించొస్తా అంటే ప్రభుత్వం పర్మిషన్ ఇయ్యలేదు. గీ ముచ్చట అందరికీ తెలుసు. తెలిసి కూడా మరి కొంతమంది అయితే ఎట్లా అంటుర్రు తెలుసా? ఓ మనసుంటే మార్గం ఉంటది. ఎట్లయినా పోవచ్చు, పలకరియొచ్చు, వాళ్ళ ఇంటికి పోవచ్చు, పిల్లగాని కాడికి పోవచ్చు. నటుడే కదా ఏషం మార్చుకొని మొహానికి రంగు రుద్దుకొని పోయి పలకరించి రావచ్చు కదా. మరి ప్రభుత్వం పర్మిషన్ ఇయ్యకపోతే అంటుర్రు. గిది ఎక్కడి న్యాయము, ఏడి న్యాయమో నాకు అర్థమైతలేదు మరి. ఎందుకంటున్నా ఈ మాట అంటే, ఇప్పుడు ప్రభుత్వము ఆడికి సినిమా థియేటర్‌కి హీరో వస్తేనే ఆ తొక్కీసలాటలనే మహిళ చనిపోయింది. లేకుంటే ఆమె చచ్చిపోయేదే కాదు అనేది కూడా ఒక పాయింట్ రేజ్ చేసిర్రు. అట్లాంటప్పుడు నువ్వు మళ్ళా ఇంకా ఇప్పుడు కిమ్స్ హాస్పిటల్ కాడికి పోయినా, లేకుంటే ఆళ్ళ ఇంటికి పోయినా మళ్ళా కొన్ని వేల మంది అభిమానులు మళ్ళా ఎగబడొస్తారు. మళ్ళా ఆడేమన్నా అయితే ఎట్లా అని పోలీసోళ్ళు చెప్పిర్రు. ప్రభుత్వం కూడా గట్లనే చెప్పి నువ్వు పోవద్దు అని చెప్పిర్రు. అందుకే ఆయన ఇంట్లోనే తను సొంతంగా కూడా ఒక వీడియో చేసి పెట్టిండు. ఆళ్లకు 25 లక్షలు ఇస్తా నేను, పిల్లగానికి ఎంత ట్రీట్మెంట్ కానీ నేను భరించుకుంటా, ఇంకా వాళ్ళకు లైఫ్ లాంగ్ కూడా ఆ కుటుంబానికి నేను అండగా ఉంటా, వాళ్ళ చదువులకు కావచ్చు, వాళ్ళ బాగోగులకు కావచ్చు, అన్నిటికి కూడా అని చెప్పి కూడా చెప్పిండు. చెప్తే దాన్ని కూడా కొంతమంది తప్పుపట్టిర్రు. ఎట్లా పట్టిరంటే గాడికి పోయి వల్కరిచ్చిరాడు గాని గీడనేమో కూర్చొని వీడియోలు చేస్తుండు అన్నారు. ప్రభుత్వం వాళ్ళేమో పర్మిషన్ ఇయ్యరు. మరి గప్పుడు మంచిగానే ఉన్నారు, విచారణ జరుగుతుందన్నారు. ఏ11గా పెట్టిర్రు అల్లు అర్జున్ని. మరి ఏ1 నుంచి ఏ10 దాకా మరి ఎవరిని పెట్టిర్రో తెలియదు. గిప్పుడు లిస్టు బయట పెడుతురు. ఎవరు అని అడిగి మీడియా వాళ్ళం అడుగుతుంటే వాళ్ళు బయట పెడుతున్నారు. అందరినీ ఏ1 నుంచి ఏ10 వరకు కూడా సినిమా థియేటర్ యజమానులను, పార్ట్నర్లను, వీళ్ళను వాళ్ళనే పెట్టిర్రు. మరి ఏ11 కాడికి వచ్చేసరికి సినిమా ఇండస్ట్రీ హీరో, ఐకాన్ స్టార్ ఆ హీరో అల్లు అర్జున్ని పెట్టిర్రు. ఆ తర్వాత ఆ సినిమా బృందానికి పెట్టిర్రు. మైత్రి మూవీ మేకర్స్కి సంబంధించిన ప్రొడ్యూసర్ల పేర్లు పెట్టిర్రు. మిగతాయన్నీ కూడా మరి గయన్నీ గట్లనే ఉన్నాయి. మంచినే ఉంది, చల్లబడ్డది, శాంతి అయింది. మీ ముచ్చటకు మా ముచ్చటకు అందరి మనసులల్లో తెలుసు ఒక ముచ్చట అయితే. మరి రేవంత్ రెడ్డి గారు గన్ని రోజులాగి దాదాపు 12 రోజులు 13 రోజులాగి ఏ దమ్మున అల్లు అర్జున్ అరెస్ట్ చేయాలన్నాడు. ఎందుకన్నాడు అంటే అంతకు ముందు రోజే ఈ 'పుష్ప 2' సినిమాది సక్సెస్ మీట్ జరిగిందిలా. మంచిగా ఆడిందని సక్సెస్ మీట్ జరిగినాక గా ముచ్చట్ల మాత్రం జరంతా మరి గా అల్లు అర్జున్ అయితే పేరు మర్చిపోయింది. వాస్తవంగా చెప్పాలంటే ఇది అందరికీ తెలిసిందే. పేరు మర్చిపోవడం వల్ల అంతలోనే రేజ్ అయిండు. ఓకే, సీఎం కాబట్టి, తెలంగాణ రాష్ట్రానికి సీఎం కాబట్టి నా పేరు ఎట్లా మర్చిపోతాడు అనే ఇదిలో ఉండొచ్చు.
కానీ ఒక ముచ్చట చెప్తున్న సీఎం సారు మీకు కూడా, ఎందుకంటే సినిమా వాళ్ళకి రాజకీయ నాయకుల పేర్లు అందరికీ తెలియదు, కాకపోతే సీఎం పేరు గుర్తుపెట్టుకోవాలి, కాదంటలేను. కాకపోతే ఇదే డైనమోలో ఉండి ఇవాళ నా మీద కేసు దాకా వచ్చింది అనే ఇదిలో కూడా పెట్టిండు, పొరపాటు అయిపోయింది. కానీ మరీ ఇంత పెద్ద రచ్చ చేయవలసినంత అవసరం లేదు. మర్చిపోయినందుకు తెల్లారే యాక్షన్ తీసుకొని అరెస్ట్ చేయాలంటే ఆడికి పోలీసులను పంపిస్తారు, వెంటనే చిక్కడపల్లి తీసుకొస్తారు, గడ స్టేషన్లో పెడతారు, గాడి నుంచి తీసుకుపోయి జైల్లో నూకుతారు. ఆడావుడి 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 ఏడుకురికొచ్చిరు. ఆయన ఫ్యాన్స్ 100 మంది ఆయనలో కూడా వచ్చిరు. అదొకటి పక్కన పెడదాం. గాయల్లా ఒకరోజు పోయిండు, బయటకు వచ్చిండు, తర్వాత మళ్ళీ మీరు అసెంబ్లీలో చెప్పిర్రు. ఎన్నడు కూడా కానీ విని ఎరగని రీతిలా గియ్యాల అసెంబ్లీలో ఒక ముఖ్యమంత్రి చిత్ర పరిశ్రమలో జరిగిన ఒక సినిమా గురించి ఒక మహిళ చనిపోతే మాట్లాడిరు, అది కాదంటలేం. అంటే ఒక ప్రాణానికి విలువనిచ్చిరు, కాదంటలేం. కానీ ఆయన ఏమన్నా కాలిరిగిందా, కన్నిరిగిందా, ఎడ్డోడా గుడ్డోడా అన్నారు చూసినావా, ఎందుకు వచ్చి పరామర్శిస్తురు అని అన్నారు కదా. సినీ ప్రముఖులు ఒక విషయం ఆలోచించుకొని, మేము మళ్ళీ హీరోల స్థానంలో ఉన్నాము, అడిగి పోతే మళ్ళేదన్నా అయితే మా మీదికే వస్తుంది అనే ఇదిలో తోటి నటుడు కాబట్టి అడిగి పోయి పలకరించారు. గిదెక్కడి పద్ధతి కాకుండా పోతుంది మీరు చెప్పాలి. అది అసెంబ్లీ చర్చలు పెట్టింది ఎందుకు, ఇవాళ అసెంబ్లీలో గీ హీరో గురించి మాట్లాడేది ఎక్కడిది అంటే, అసెంబ్లీలో కూడా 6 గ్యారంటీల గురించి అడుగుతారో మమ్మల్ని అని చెప్పి, ఎక్కడ 6 గ్యారంటీలు ఏం అమలు చేసిరని అడుగుతారో అని ప్రతిపక్ష పార్టీలు పీకల మీద కూర్చుంటారో అని భయపడి అల్లు అర్జున్ మ్యాటర్ అల్లకి తెచ్చిరు. గంతే మీరు చేసింది, అది అందరికీ అర్థమైంది. అది పక్కన పెట్టుర్రి. ఇయ్యాల వాస్తవంగా చెప్పాలంటే ఓకే, ఆ కుటుంబానికి నష్టం జరిగిందండి, నష్టం జరిగింది. ఒక ప్రాణమే పోయింది, నిండు ప్రాణం పోయింది, ఇంకో చిన్న ప్రాణము ఇంకా కొన్ని ఏండ్లు తనకి అంటే ఇప్పుడు 9 సంవత్సరాలంటే ఇంకా 90 ఏళ్ళ భవిష్యత్తు ఉన్న పిల్లోడు అక్కడ ప్రాణాలతో కొట్టుమిటాడుతున్న విషయం, అది చాలా బాధాకరమైన విషయం, కాదంటలేము. కానీ ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యారు మీరు. రెస్పాండ్ అయ్యి 20 రోజుల్లోనే ఫలితం దక్కాలి అని చెప్పేసి పరిష్కారాన్ని చూపించాలని ఇవాళ చిత్ర పరిశ్రమ నుంచి, మైత్రి మూవీ మేకర్స్ నుంచి 50 లక్షలు, అట్లాగే సుకుమార్ నుంచి, డైరెక్టర్ సుకుమార్ నుంచి 50 లక్షలు, అల్లు అర్జున్ 1 కోటి రూపాయలు ఇచ్చారు. బాగుంది. 2 కోట్ల రూపాయలు నష్టపరిహారాన్ని వాళ్ళ ఇంటికి మీరు చెందించారు ఈ రోజున. దాని మీద పోలీస్ ఆఫీసర్లు కూడా కొంతమందిని అంటున్నా, అందరిని అంటలేను, కొంతమంది ప్రెస్ మీట్లు పెట్టి ఏం మాట్లాడుతురు సారు నాకు అర్థం కాలేదు. కానీ వాళ్ళు ఏమంటున్నారు తెలుసా, నువ్వు ఆంధ్రోడివా తెలంగాణోడివా తేలాలే అంటురు హీరోని. ఆంధ్రోడా తెలంగాణోడా అనేది ఇయ్యాల గుర్తొచ్చిందా అని మేం ప్రశ్నిస్తున్నాం. ఇన్నేళ్ల నుంచి ఎక్కడ పోయిందండి? ఇన్నేళ్ల నుంచి గుర్తు రాలేదా మీకు? ఆంధ్రోల్లా తెలంగాణోల్లా ఈ హీరోలు ఇంతింత పెద్ద సినిమాలు చేస్తున్నారు, ఇంతింత పేరు తెచ్చుకున్నారు. వాళ్ళకు కూడా పోలీస్ ఆఫీసర్లలో కూడా అభిమానులు ఉన్నారు కదా, హీరోలకి ఉన్నారు కదా. మీరు సినిమాలో పోతురు కదా, చూస్తురు కదా. మరి ఆంధ్రోడా తెలంగాణోడా అని ఇయ్యాల ఎట్లొచ్చింది? మనం ప్రత్యేక తెలంగాణను తెచ్చుకున్నాము, అయినా సినిమా పరిశ్రమని నడిపించుకుంటున్నాం. ఇవాళ అందరు కూడా సినిమా పరిశ్రమకు చెందిన వాళ్ళంతా కూడా, ఇక్కడ ఉన్నోళ్ళు కూడా ఆధార్ కార్డులన్నీ ఇక్కడ మార్పించుకొని, వాళ్ళ ఈ ఐడి కార్డులన్నీ ఇక్కడ మార్పించుకొని, వాళ్ళ అడ్రస్నే చేంజ్ చేసుకొని ఈడ ఉండి ఇలా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ నాయకులకు అందరికీ ఓట్లు వేస్తున్నారు. ఇవాళ వాళ్ళ ఓట్లు లేకుండానే గెలుస్తున్నారా నాయకులు? లేదు కదా, వాళ్ళు కూడా ఓట్లు వేస్తున్నారు కదా ఈడ. మరి ఆ ఓట్లు వేసినప్పుడు నువ్వు ఆంధ్రని కదా, ఇక్కడెట్లా మార్పించుకున్నావు, ఇక్కడెట్లా ఓట్లు వేస్తున్నావు అని ఎందుకు అడగలేదు? ఎందుకు వేయకుండా ఆపలేదు? పోనీ ఇంకొక చిన్న విషయం మాట్లాడదాం. అల్లు అర్జున్కి పర్మిషన్ ఇయ్యలేదు అక్కడ థియేటర్ కాడ, అయినా ఆయన వచ్చిండు అని అంటున్నారే పోలీసు వాళ్ళు. మరి ఆడికి వచ్చినప్పుడు అంతమంది పబ్లిక్ను చూసి ఆయన స్పెషల్ బౌన్సర్లను తెచ్చుకుండు. ఓకే, బౌన్సర్లు పోలీసుల మీద చేసుకోవడం తప్పు, అది కరెక్ట్ అని మేము కూడా అంటలేము. అందుకు మరి బౌన్సర్లతోటి వచ్చిండు కరెక్టే. అంతమంది పబ్లిక్ను చూసినప్పుడు అక్కడే అరెస్ట్ చేసుకొని తీసుకెళ్ళి హౌస్ అరెస్ట్ చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదు? మంచిగా రోడ్డు క్లియర్ చేసి, మీరు వదిలిన సీసీ ఫుటేజ్లోనే కనిపిస్తుంది కదా, రోడ్డు క్లియర్గా చేసి మీరు అందరినీ తప్పుకోమని థియేటర్లకు పంపించారు. ఈ ఘటన జరిగినాక కూడా మళ్ళీ ఆయనను తీసుకొచ్చేటప్పుడు కూడా మీరు రోడ్డు క్లియర్ చేసి లోపల నుంచి కూడా తీసుకొని బయటకు వచ్చారు. మరి అదేదో మీరు ముందే సార్ ఇంతమంది ఉర్రు, ఇలాంటిది జరుగుతుందేమో మరి వద్దు అని చెప్పేసి వెనక్కి పంపించేసి హౌస్ అరెస్ట్ చేస్తే అయిపోయేది కదా. ఇదంతా అయ్యేది కాదు కదా. ఎందుకంటే ఓ మనిషి చచ్చిపోతుంది అనుకున్నామా, ఒక పెద్ద ఐకాన్ స్టార్ కదా వచ్చింది, ఆయన వచ్చినాక ఎట్లా అడ్డుకుంటాము అని మీరు అనొచ్చు. మరి ఆయన కూడా ఊహించి ఉండడు కదా ఒక మహిళ చనిపోద్ది, ఒక వ్యక్తి ప్రాణాల మీదకే వస్తుందని.
ఎప్పుడు జరుగుతుంది కదా, ఎప్పుడు వస్తున్నాం కదా, అలాగే వస్తామని అనుకుంటారు కదా. ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నా ఇక్కడ. ఇయ్యాల మేము సామాన్య మానవులము, మధ్యతరగతి కుటుంబముకు చెందినోళ్ళం మేము మాట్లాడుతున్నాము. ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. ఇంకా కొన్ని కోట్లు, ఎందుకంటే కొంతమంది ఉన్నారు ఓయూ వాళ్ళు కూడా, వాళ్ళు కూడా అల్లు అర్జున్ ఇంటి మీద మనం దాడి చేయడం కూడా అవి కూడా చూసినాము. చూసి ఏమన్నారు, 25 కోట్లు ఇవ్వాలి అల్లు అర్జును అన్నారు. ఇవాళ 2 కోట్లు ఇచ్చిర్రు మొత్తం కలిపి, 25 కోట్లు ఇవ్వలేదు అక్కడ అన్నారు. మరి ఆ హీరో ఆధార్ కార్డు గురించి ఆయన తెలంగాణనా లేకుంటే ఆంధ్రానా అని అన్నారు. ఆంధ్రోళ్ళు ఆంధ్రాకి వెళ్ళిపోవాలి అని అంటున్నారు. ఇప్పుడు కూడా చిత్ర పరిశ్రమను మొత్తానికి అక్కడ ఆంధ్ర వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళందరూ వెళ్ళిపోవాలంటారు. ఇంతకీ బాధిత కుటుంబము తెలంగాణనా ఆంధ్రానా? అదెవరు మాట్లాడరే? తెలంగాణలో ఆంధ్రోళ్ళా? ఎవరికి అన్యాయం జరిగింది? తెలంగాణలోకి జరిగిందా, ఆంధ్రోళ్ళకి జరిగిందా? అది అవసరం లేదా? అది కూడా గమనించాలి కదా. మరి అప్పుడు ఎవరు న్యాయం చేయాలి, ఎక్కడ న్యాయం చేయాలి? ఇంకొకటి, ఇది దృష్టిలో పెట్టుకున్నాక మనం ఇంకో మాట మాట్లాడదాం. మరి ఇప్పుడు అందరూ సామాన్యులం అంటుర్రు, ఓయూ నుంచి వస్తున్నారు, మేము ఈ స్టూడెంట్ అంటున్నారు, మేము నిరుద్యోగులం అంటున్నాము, మేము పోరాడతాం అంటున్నారు. ఇప్పుడు గురుకులాలలో చదువుకునే పిల్లలందరూ కూడా కేవలము వాళ్ళు మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళు అందరూ కూడా ఆ మధ్యతరగతి కుటుంబాలలోకి వెళ్ళి వచ్చి గురుకులాలలో చదువుకుంటారు. వాళ్ళు ఏదో భవిష్యత్తును ఊహించుకొని. మరి వాళ్ళందరికీ కూడా ఈ ఏడాది సంవత్సరంలోనే 56 మంది వరకు చనిపోయిన విద్యార్థులు ఉన్నారు, ఫుడ్ పాయిజన్ అయ్యి. మరి వాళ్ళ కోసం పరిగెత్తుకొని రారే ఈ మధ్యతరగతి కుటుంబాలు ఇలా పోరాడేటోళ్ళు? వాళ్ళ కోసం రారే ఓయూ క్యాంపస్ నుంచి విద్యార్థులు? వాళ్ళ కోసం రారే మరి రాజకీయ నాయకులు? వాళ్ళు చచ్చిపోనియా? వాళ్ళ బతుకులు పోనీయా? ఇవాళ ఆడ 2 కోట్లు చెల్లించిపిచ్చారు చిత్ర పరిశ్రమ నుంచి. మరి వీళ్ళకి జరిగిన నష్టానికి కనీసం 2000 కూడా వాళ్ళకి గతి లేవు. అయ్యెవడు పట్టించుకోవాలి? అయ్యెవరు చూడాలి? అయ్యెవరి బాధ్యత? పోనీ హైడ్రా స్టార్టింగ్ మాటే మాట్లాడుతున్నా. మొట్టమొదటిగా హైడ్రా వచ్చినప్పుడు కూడా నోటీసులు కూడా ఇవ్వకుండా రాత్రికి రాత్రి వెళ్ళిపోయి 4 గంటల రాత్రి ఇండ్ల మీద పడి కూలగొట్టిర్రే. మరి వాళ్ళని రోడ్ల పాలు చేసిర్రే. వాళ్ళు లక్షలు పెట్టి ఇండ్లు కట్టుకున్నారు లోన్లు తెచ్చుకొని. వాళ్ళని రోడ్ల పాలు చేసినప్పుడు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. మరి గాళ్ళకి ఏ నష్టపరిహారాలు ఎవరు చెల్లించాలి? వాళ్ళ చావులకు ఎవరు బాధ్యులు కావాలి? మరి వాళ్ళ కాడికి పోయి రేవంత్ రెడ్డి ఏమైనా పరామర్శించిండా? ఇవాళ అల్లు అర్జున్ పోలేదు, పలకరియలేదు, వెళ్ళాలి దొంగతనంగానైనా మాస్క్ వేసుకొనైనా పోవాలంటున్నారే. ఈయన ముఖ్యమంత్రి కదా రాష్ట్రానికి. మరి ఈయన ఒక్క కుటుంబం దగ్గరికైనా వెళ్ళాడా? పలకరించిండా? వాళ్ళు ఎట్లుర్రని అడిగిండా? వాళ్ళకి 10 రూపాయలు సాయం చేసిండా? ఆ తర్వాతే హైడ్రా కూల్చివేతలు అలా జరుగుతుంటేనే హైకోర్టు తీర్పునిచ్చింది, హైడ్రా ఆపాలి, వాళ్ళకు నోటీసులు ఇవ్వాలి ముందుగా. వాళ్ళను నోటీసులు ఇచ్చిన తర్వాతే వాళ్ళు వినకపోతే అప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఇచ్చిన తర్వాత అప్పుడు వాళ్లకు రక్షణ కల్పిస్తున్నామని అత్త సొమ్ముడు అల్లుడు దానం అంటారు. అంతేకాదు మరి సొమ్ము ఒకటిది సోకొకటిది అంటారు. గత ప్రభుత్వం కట్టించిన ఇండ్లకు రంగులు దిద్దుకుంటా ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి గల్లని డబుల్ బెడ్రూమ్లలో పెట్టి మళ్ళీ హైడ్రా మొదలు పెట్టేసి మళ్ళీ కూల్చుకుంటూ వచ్చినాం. మరి అంతకుముందు జరిగిన వాళ్ళకి నష్టం ఎవడు చెల్లించాలి? ఎవడు బాధ్యులు కావాలి? వాళ్ళ ఇళ్ళకి ఏమైనా పోయి పలకరించి వచ్చినావా? సీఎం అయినంత మాత్రాన పోవద్దని లేదు కదా. ఇంకా నీకు అందరు రూట్ క్లియర్ చేస్తారు. నీకు పెద్ద కాన్వాయ్ ఉంటుంది కదా సారు, చెప్పు. ఆ కాన్వాయ్తో వెళ్తే ఎవరు నిన్ను అడ్డుకోరు. మరి మిమ్మల్ని అడ్డుకోరు కదా, మీరు వెళ్ళి పలకరియొచ్చు కదా, వాళ్ళకి 10 రూపాయలు సాయం చేయొచ్చు కదా. ఇవాళ వాళ్ళకు కూడా ఓ 50 లక్షలు 20 లక్షలు ఇస్తే వాళ్ళు కూడా బాగుపడతారు కదా. విద్యార్థులు ఉన్నారు పాపము, ఫుడ్ పాయిజన్ అయి చచ్చిపోయే విద్యార్థులు, వాళ్ళ భవిష్యత్తు నాశనం అయిపోయింది. అలా వాళ్ళ వెనకాల ఉన్న కుటుంబాలు కూలి పని చేసుకొని వ్యవసాయాలు చేసుకొని పత్తులేరబోతున్నారు సారు. వాళ్ళ కుటుంబాలు ఏం కావాలి? మా పిల్లలు రేపు పెద్ద పెద్ద IAS ఆఫీసర్లు అవుతారు, IPSలు అవుతారు, మంచిగా జాబ్ తెచ్చుకుంటారు, మమ్మల్ని పోషిస్తారు అని ఉన్న కుటుంబాలు, తిండికి గతి లేకున్న కుటుంబాలు ఇలా చచ్చిపోతే ఆ పిల్లలు, ఆ కుటుంబాలను ఎవరు ఆదుకోవాలి? గాడికి పోయి నువ్వేమన్నా పలకరించి వచ్చినావా? లేదు కదా. వాళ్ళ ఇళ్ళలో పోలేదు కదా. నీ కొరువులు యువతలలో కొరువులా? లేదు కదా. ఇప్పుడు మిగతా సామాన్యులు వచ్చి మాట్లాడేటోళ్ళందరూ కూడా పెయిడ్ ఆర్టిస్టులని నేనంట, నిజంగానే అంట. ప్రభుత్వం ఆడుతున్న నాటకంలో పాత్రధారులు సూత్రధారులని నేను అంటున్నా. ఎందుకంటున్నా అంటే ఇవాళ మేము మిడిల్ క్లాస్ వాళ్ళము, మేము మధ్యతరగతి కుటుంబాలము, మాకు మంచి చేస్తుండ్రు రేవంత్ రెడ్డి సారు, అందుకే మేము మాట్లాడుతున్నాం ఇవ్వాలంటే. మరి ఆ మిడిల్ క్లాస్ వాళ్ళు ఆయల్లేమైపోయారు విద్యార్థులు చచ్చిపోతే?
హైడ్రా వల్ల కూలిపోతుంటే కొంపలు కూలగొట్టి రోడ్ల పాలు అవుతుంటే వాళ్ళు చచ్చిపోతుంటే ఆయలేమయ్యారు ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు. అందరూ వస్తలేరు మిడిల్ క్లాస్ వాళ్ళు. నిజంగా మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే రావాలి, వస్తలేరు కదా. మరి ఇవాళ గింత చర్చ పెట్టిరంటే ఇగో ఇక్కడ ఇంకొక ముచ్చట, లాస్ట్ ముచ్చట నేను చెప్తా. ఇవాళ ఇంత ఇమ్మీడియట్గా ఏదైతే వాళ్ళకు 2 కోట్లు అందినాక వెంటనే ఇవాళ కమాండ్ కంట్రోల్ సెంటర్ల సమావేశం నిర్వహించిర్రే. ఎప్పుడు హాజరు కానటువంటి 40 మంది సినీ ప్రముఖులు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో మీటింగ్ అయ్యింది. ఎందుకు అయ్యిందో తెలిసినా, లాస్ట్లో ఇవాళ దిల్ రాజు ఒక మాట చెప్పింది. దిల్ రాజు గారు అయితే ఒక మాట చెప్పిండు. ఏం చెప్పిండు అని అంటే ప్రెస్ మీట్లా, మేము కేవలము కూడా నన్ను టీటీడీ చైర్మన్గా TFDA చైర్మన్గా నన్ను నియమించినందుకు ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. కేవలము తెలుగు చిత్ర పరిశ్రమని మన ఇండస్ట్రీని ప్రపంచ లెవెల్లో నెంబర్ 1 ప్లేస్లో ఎట్లా పెట్టాలి, ఎట్లా చేయాలి, గొప్పగా ఇంకేమేమో రూపుదిద్దాలి అనే విషయంలో మాట్లాడదామని చర్చలు జరుపుకుంటందుకు వచ్చినామని అబద్ధాలు ఆడుతున్నారని ఇవాళ క్లియర్ కట్గా తెలిసిపోతుంది దిల్ రాజు గారు. ఎందుకంటే మేము అడిగిన క్వశ్చన్లు, మరి అల్లు అర్జున్ గారి కేసు విషయం ఏం చెప్పారు అంటే అది చిన్న విషయం అన్నారు. పోనీ ఈ బెనిఫిట్ షోలకు ఏం చెప్పారు అంటే అది చిన్న విషయం అన్నారు. టికెట్ల మీద రేట్లు పెంచుతున్నారా తగ్గిస్తున్నారా అంటే అది చిన్న విషయము అన్నారు. ఈ విషయాల పట్లే కదా దిల్ రాజు సార్ గారు మరి ఇంత జరిగింది, ఇంత తతంగం జరిగింది, ఇంత ఆడావుడ అయ్యింది, ఇన్ని కోట్ల ఆడ చెల్లించింది, అందరి పట్ల కూడా చిత్ర పరిశ్రమ మొత్తం కదిలొచ్చింది కూడా ఈ విషయం మీదనే కదా. ఈ చర్చలు జరిపించుకోవాలంటే ఇంతమంది రావాల్సిన అవసరం లేదు కదా. ఒక 2-3 వచ్చి కూర్చున్నా సరిపోతుంది కదా సారు. ఆ మాత్రము అర్థం చేసుకునే వాళ్ళు జనాలు పిచ్చోళ్ళు కాదు సార్, పిచ్చోళ్ళని చేసి మాట్లాడుతున్నారు. ఇలా ఎందుకు మాట్లాడుతున్నారో మాకు అర్థమైతలేదు. ఇగో మీ 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 మాట మీ ముఖంలో చూస్తేనే తెలుస్తుంది. ఇవాళ ఏం తెలుస్తుంది, మా డీల్ ఓకే అయ్యింది అని. అంటే ఎంత డీల్ కుదుర్చుకున్నారో ప్రభుత్వంతో తెలియదు కానీ మరి ఆ కేసు కొట్టేపియడానికి అయితే మీరు అదన్నా ఒప్పుకోవాలి, లేదా జరిగింది తప్పిదమే అని మేము ఒప్పుకున్నామనన్నా మీరు చెప్పాలి. అది కూడా చెప్తలేరు. పోనీ ఇంకొకటి, ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి ఆంధ్రాకు చిత్ర పరిశ్రమను అక్కడ పంపించకుండా ఉంటందుకు మీరు డీల్ కుదుర్చుకున్నారా, లేకుంటే అక్కడ పంపిస్తందుకు డీల్ కుదుర్చుకున్నారా? మరి మీ అంత విషయాలు తెలిసే ఇవాళ చిరంజీవి సారు ఈ మీటింగ్కి రాలేదేమో అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే న్యాయంగా జరుగుతలేదు ఈ మీటింగు అని చెప్పేసి ఆయన రాలేదేమో అనుకుంటున్నాం. న్యాయంగా జరిగితే మరి ఆయన ఎందుకు రారు? ఇంత ప్రముఖులు రాంగా ఆయన ఎందుకు రాలేకపోయారు? అవుట్ ఆఫ్ స్టేషన్ అంటున్నారే. మీరు ఈ సమావేశం పెట్టుకున్నామని తెలిసినప్పుడు ప్రముఖులు ముఖ్య పాత్రధారులు ఎవరెవరున్నారు వాళ్ళను అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్న రప్పించుకున్నాక మీరు ఈ సమావేశాలు పెట్టుకోవాలి కదా సారు. అట్లా పెట్టుకోలేదు కదా మీరు. మరి అట్లా పెట్టుకున్నప్పుడు అందరికి అనుమానాలే వస్తాయి. అంటే ఇది తగ్గేదే లేదు అనే లెవెల్లో మీరు సమావేశం పెట్టి మొత్తం పాతాళానికి తొక్కేసే లెవెల్లో మీరు ఇది చేసిరు. ఇవాళ జనాలను పిచ్చోళ్ళని చేసిరు, ఫ్యాన్స్ని పిచ్చోళ్ళని చేసిర్రు, చిత్ర పరిశ్రమను పిచ్చోళ్ళని చేసిరు అనే చెప్పాలి ఇవాళ. అంతే. ఇంకొక విషయం ఏంటంటే ఇంకో డైలాగ్ కూడా హైలైట్ అవుతుంది. మొన్నటిదాకా హైలైట్ అయింది పుష్ప సినిమాల డైలాగే. పోయి తీన్మార్ మల్లన్న కూడా కేసు పెట్టడం కూడా జరిగింది. కంప్లైంట్ ఇచ్చిండు. ఏంటి, దమ్ముంటే పట్టుకోర షికావతు, పట్టుకుంటే వదిలేస్తా సిండికేటు అని. ఈ పాటను మాత్రం మస్తు ట్రోల్ చేసిరు. మళ్ళా దాన్ని డిలీట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆపేసిరు కూడా. పోలీసులను అవమానించే తీరుగా ఉంది అందులో పోలీసుల స్విమ్మింగ్ పూల్ సీన్ అని చెప్పి కంప్లైంట్ ఇచ్చిరు. సినిమా రిలీజ్ అయ్యి ఇన్ని రోజులు అవుతుంటే ఇన్ని రోజుల దాకా ఏం చేసిరయ్యా ఒక్కొక్కడు నాకు అర్థం కాలేదు. ఆ సినిమా ఇప్పుడు ఒక స్మగ్లింగ్కు సంబంధించిందని తెలుసు. ఫస్టే మీకు ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఉంటాయి, అలాగే ఇవి ఏమంటారు ముందుగానే రిలీజ్ చేసుకుంటారు. రిలీజ్ చేసినప్పుడు అప్పుడేం చేసి రాపొచ్చు కదా. ప్రభుత్వానికి ఒకవేళ అంత ఇది ఉంటే, లేకపోతే ప్రతిపక్షాలకి ఇది ఉన్నా కానీ, ఫ్యాన్స్కి ఇది వాళ్ళకి అబ్జెక్షన్ ఉన్నా కానీ మరి అప్పుడే ఆపొచ్చు కదా సినిమా రిలీజ్ అవ్వకుండా. ఎందుకు ఆపలేదు? ఇప్పుడేమో స్మగ్లింగ్ సినిమా అంటారు, దానికి సపోర్ట్ చేసిరని అంటారు, ఇంకొకటి పోలీసులను అవమానించే తీరుగుందని అంటారు. మరి సినిమా రిలీజ్ కాగానే కూడా థియేటర్లలో మొత్తం క్లోజ్ చేయించవచ్చు కదా సినిమాని. ఏం చేసిరు అంటే అందరికీ ఇంత పాయింట్ రేజ్ అయినాక ఈ అమ్మ ఇదే దొరికింది ఛాన్స్, సోషల్ మీడియా ముందు మనం హల్చల్ అవ్వచ్చు అని చెప్పేసి ఒకడు ఈ ట్రోల్ చేయడం. ఇదేనా జరిగేది? మొత్తానికైతే ఇలా సమావేశం అయితే జరిగింది. మరి దాన్నైతే మరి సమావేశంలో మాత్రము రేవంత్ రెడ్డి గారేమో సినిమా ప్రారంభం అయ్యేటప్పుడు థియేటర్లో సినిమా ఏదైతే వేసుకుంటారో ఆ షో ఆడేటప్పుడు ముందుగానే డ్రగ్స్ నియంత్రణకు సంబంధించిన యాడ్స్ సినీ ప్రముఖులు
చేయాలి, దీనికి సహకరించాలి, అవే యాడ్స్ అందులో ప్లే చేసుకోవాలని కూడా డిమాండ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఆ డ్రగ్స్ నియంత్రణ యాడ్స్ కూడా వాళ్ళు చేయాలి, మహిళలకు భద్రత కల్పించే యాడ్స్ కూడా వాళ్ళు చేయాలి సినీ ప్రముఖులు అని చెప్పేసి కూడా, అంటే ప్రభుత్వానికి ఖచ్చితంగా కూడా వీళ్ళు చిత్ర పరిశ్రమల్లో అన్ని విధాలుగా కూడా సపోర్ట్గా నిలబడాలి, ఇలాంటి యాడ్స్ చేయాలి. కాబట్టి అట్లయితేనే నేను డీల్ ఒప్పుకుంటాను, లేకపోతే ఒప్పుకోను అన్న విధంగా కూడా ఇవాళ సమావేశం అయితే జరిగింది. ఇంకో విధంగా చెప్పాలంటే ఈ బెనిఫిట్ షోలకు సంబంధించి టికెట్ల ధరలకు సంబంధించి కూడా ఇప్పుడు ఆ బెనిఫిట్ షోలను మాకు కావాలి అని చిత్ర పరిశ్రమ వాళ్ళు అడగడము, అట్లనే టికెట్ మీద ధరను కూడా పెంచే విషయంలో కూడా, ఎందుకంటే సినిమా రిలీజ్ అయ్యిందంటే ఎలక్షన్ల తర్వాత కౌంటింగ్ రోజు ఎంత ఇది ఉంటుందో అంత ఆనందం కూడా వీళ్ళకు ఉంటుంది. అంటే ఆ టెన్షన్, ఆనందం అన్నీ కూడా క్యూరియాసిటీ మాకు ఉంటాయి కాబట్టి మేము కూడా అదే తరహాలో అడిగి పోయి చూసుకుంటామని చెప్పేసి కూడా ఒప్పందాలకు కూర్చున్నట్టుగా తెలుస్తుంది. కాకపోతే ఆ ఒప్పందాలు ఇవ్వాలనే ఇంకా అవ్వలేదు, మళ్ళీ ఇంకో సమావేశం కూడా పెడతామని కూడా చెప్పారు. మొత్తానికైతే ఈడ తెలంగాణ రాష్ట్రంలో ఏమవుతుందంటే ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కదోవ పట్టిస్తందుకు ఒక కేసు తర్వాత ఒకటి, ఒక కేసు తర్వాత ఒకటి, ఒక ఘటన తర్వాత ఒకటి, ఒక లొల్లి తర్వాత ఒకటి. మరి ఇవాళ ఎర్రొల్ల శ్రీనివాసుని అయితే అరెస్ట్ కూడా చేయించిండు. మరి కౌశిక్ రెడ్డి ఎర్రొల్ల శ్రీనివాస్ ఇద్దరు కూడా కలిసి ఇక్కడ బంజారా హిల్స్ పిఎస్లా కంప్లైంట్ ఇచ్చింది దాదాపు ఇప్పుడు నెల రోజులు అవుతుంది. ఆయల్లో పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిరు. మరి ఆయల్లనే ఈయనను కూడా అరెస్ట్ చేయొచ్చు కదా. మరి ఇయ్యాల దాకా ఎందుకు ఆపినట్టు, గియాలు ఎందుకు అరెస్ట్ చేసినట్టు అంటే మళ్ళా అటు ఉరకాల జనాలందరూ, వాళ్ళ మైండ్ అంతా అటు డైవర్ట్ కావాలి. గట్ల చేస్తుండు మరి సీఎం సార్ అయితే. మరి తెలంగాణను మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను వీళ్ళందరినీ ఏం చేద్దాం అనుకుంటుండో, ఎట్లా చేద్దాం అనుకుంటుండో, ఎక్కడ పక్కదోవ పట్టిద్దాం అనుకుంటుండో, ఎటు నుంచి ఎటు పోతుందో కూడా మరి అర్థమైతలేదు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మొత్తానికైతే డైవర్షన్ పాలిటిక్స్ అయితే నడిపిస్తున్నాడు అని మాత్రము సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని అయితే డైవర్షన్ పాలిటిక్సే నడిపిస్తుండని గట్టిగా మేము చెప్తున్నాము. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి మరి అందరు కూడా, ఎందుకంటే ఈ అయితే మన జనాలకు ముఖ్యంగా ఊర్లలో ఉన్న వాళ్ళకైతే మస్తు అవసరం కూడా. ఎందుకంటే మరి రేవంత్ రెడ్డి సారు ఈ పథకం ఇచ్చిండు, ఆ పథకం ఇచ్చిండు, ఆ పథకం ఇచ్చిండు అని చెప్పేసి చెప్పుకుంటున్నామే తప్ప ఓవలకు కూడా ఇంకా రాలేదని ఊర్లలో కూడా మస్తు మంది ఏడుస్తుర్రు, కడుపు కొట్టుకుంటుర్రు, నెత్తి బాదుకుంటున్నారు, చూస్తున్నాము. అందుకే ఇయ్యాల కూడా అవన్నీ కూడా వాళ్ళు తెలుసుకోవాలి ఇట్లా ఏం జరుగుతుంది అని కూడా. మరి కొంతమంది తెలియని వాళ్ళు అంటారు ఇక్కడ నుంచి పంపించాలి, ఆ సినిమా వాళ్ళను ఓడికి కావాలి అంటున్నారు. కొంతమంది అంటారు కాదు కాదు గట్లెట్లా అవుతుంది ఇక్కడనే ఉంచుకోవాలని కొంతమంది అంటారు. మరి అన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇది ఎక్కడి న్యాయమో ఇది ఎక్కడి ఇది అనేది తెలుసుకోవాలి. ముఖ్యంగా తెలంగాణనా ఆంధ్రానా అని అన్నప్పుడు ఫస్ట్ నుంచి కూడా మనం ఏం చేస్తున్నాం అనేది కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇవాళ మనకు ప్రత్యేకత తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాము, అయిపోయింది, బతుకుతున్నాము, మన రాష్ట్రాన్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలనుకోవాలనే తప్ప ఇవాళ ఏదో జరిగింది కదా అని చెప్పి ఓవలు ఊహించలేని ఘటన జరిగింది కదా అని చెప్పి ఇవాళ మనం అన్ని ఎవరి నోటికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఓవర్ ఊహించారు. రేపటి నాడు మరి పొలిటికల్గా కూడా మరి రాజకీయాల ప్రచారాలు జరుగుతాయి. మరి అల్ల కూడా వాళ్ళన్న తొక్కిసలాటలో చచ్చిపోతే ఎవడు సమాధానం చెప్తాడు, ఎవడు పట్టించుకుంటాడు? గయన్న ఎవడు పట్టించుకుంటలేరు. ప్రచారానికి పోయి కూడా యాక్సిడెంట్ అయి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, గాళ్ళని పట్టించుకోవాలి. ఫస్ట్ ఇది గుర్తు పెట్టుకోవాలి రేవంత్ రెడ్డి సారు. ఫస్ట్ చదువుకునే పిల్లల కాడికి ఓర్రి, వాళ్ళు ఏం తింటురు చూడుర్రి, వాళ్ళు ఎట్ట బతుకుతురు చూడుర్రి, వాళ్ళు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటుర్రి వాళ్ళ కాలేజీ పోరగాళ్ళు అనేది వాళ్ళ కుటుంబాల కాడికి పోయి అడుగురి. ఫుడ్ పాయిజన్ అవుతుంది, ఆ పిల్లలు చచ్చిపోతే వాళ్ళ కుటుంబం వెనకాల ఎంతమంది పేదోళ్ళు ఉన్నారో వాళ్ళ కాడికి పోయి చూడుర్రి. ఓకేనా? మీరు కూలగొట్టి రోడ్డు మీద వేసిరే, రోడ్ల పాలు చేసిర్రు, వాళ్ళ బతుకుల కాడికి పోయి వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేయర్రు, వాళ్ళని పలకరించే ప్రయత్నం చేయర్రి. ఇంకొకటి, అమ్మ అయ్యలు యాక్సిడెంట్ అయ్యో లేకపోతే పానాలు బాగలేకనో రోగాలు వచ్చే చచ్చిపోతే చిన్న పిల్లలు తింటందుకు తిండి గతి లేక పక్కింట్లో ఎదురింట్లో అడుక్కొని తింటున్నారు. తిని ఉంటందుకు కూడా ఇల్లు సరిగ్గా లేక ఆ గూడి కింద బతుకుంటున్నారు. గసంటోళ్ళని పట్టుకొని వాళ్ళ జీవితాలు బాగు చేయర్రి. అప్పుడు నిజంగా మేము తెలంగాణ ప్రజలమే మీకు చెయ్యెత్తి దండం పెట్టి గడుసున్న నాయకుడు మా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అని మేమే చెప్పుకుంటాము. ఇది దృష్టిలో పెట్టుకోండి సారు. ఇన్నర్గా ఇయ్యాలటి ముచ్చటైతే మళ్ళీ ఇంకో మంచి ముచ్చటతోటి మీ తానికి వస్తా. గప్పటిదాకా మీరు చూస్తూనే ఉండాలి మా హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.